మేము ఆల్రెడీ టెండర్లు పిలిచామండి. ఎందుకంటే దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారు. చాలా నెలల నుంచి పాపం ప్రజలు ఎదురు చూస్తున్న కందిపప్పు కానీ పంచదార కానీ వాళ్ళు సరఫరా చేయలేకపోయారు. ఆ చర్యలు చేపట్టాం. బహుశా ఇంకా నెల రోజుల్లో అది ఒక స్టేబుల్గా అయ్యేటట్టు మేము చేస్తాం. సారీ, ఒక్క నిమిషం. ఇదొక మంచి ప్రశ్న వాస్తవంగా. ఎందుకంటే ప్రజలకు ఇంకా తెలియదు. ఈ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఈ ఎండిఓ యూనిట్లు. ఆ విధంగా క్రియేట్ చేశారు గత ప్రభుత్వం. దాదాపు 1500 కోట్ల ఆర్థిక నష్టం కలిగే విధంగా మన కార్పొరేషన్కి 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు కొన్నారు వీళ్ళు. 9,260 డిస్పెన్సింగ్ యూనిట్లు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ కొని ప్రతి నెల మేము 27,000 రూపాయలు వెచ్చిస్తున్నాం దానికి ఒక్కొక్క యూనిట్కి. ఇంతకన్నా అన్యాయం ఏమి ఉండదు. ఉన్న వ్యవస్థని ఇంకా బలపరచాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా వాడుకోవాలి. అంతేగాని 2027 వరకు కాంట్రాక్ట్ సైన్ చేసి 1,500 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా కార్పొరేషన్ తీసుకున్న మూర్ఖమైన నిర్ణయం అది. తీసుకుందాం మనం అందరూ ఎవరైతే దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరితో సంప్రదించి మేము నిర్ణయం తీసుకుంటాం. అందులో ఏం ఇబ్బంది లేదు. నేను సమాధానం ఆల్రెడీ చెప్పాను మీకు. వీ విల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ దెన్ కమ్ టు అ కంక్లూజన్. థ్యాంక్ యూ. There are statutory payments that we have to make. It's our responsibility. ఖచ్చితంగా మేము ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లే విధంగా ఒక బాధ్యతతోటి, అఫ్ కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, తప్పకుండా ఈ బ్యాంకర్స్కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తోంది. ఒక నమ్మకంతో వీళ్ళకి మనం క్రెడిట్ ఫెసిలిటీస్ అందించవచ్చు అనే విధంగా మార్చి కల్లా మేము తీసుకొస్తాం. అవునండి 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆల్రెడీ చెల్లించాం. ఇంకో 1,000 కోట్లు డైరెక్ట్గా ఈ రోజున మేము రైతులకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమండి, ప్రస్తుతం జరుగుతుంది కదా, ప్రస్తుతం జరుగుతుంది. తప్పకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీకు క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి చూసుకోండి. చెప్తుంది అదేగా, వీల్ కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్. విస్తృతంగా దీని గురించి చర్చించి ఒక నివేదిక మేము సిద్ధం చేసి మా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటాం. అన్ని జిల్లాల్లో ఎంతమంది ఫార్మర్స్కి 1,000 కోట్లు? 50,000 రైతులకండి. ఈ 1,000 కోట్లు 49,989 రైతులు. 49,989 మంది రైతులకి ఈ 1,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా మా బాధ్యతగా మేము వాళ్ళకి అప్పచెప్పాం. రాబోయే పంటకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు సహకరించారు కాబట్టి సాధ్యమైంది. ఇరిగేషన్ సైడ్ నుంచి కూడా కొంత వాటర్ ఫెసిలిటీ విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో వాళ్ళతో ఎట్లాంటి, అంటే మా శాఖ నుంచి మేము అన్నిట్లో అట్లా ఇన్వాల్వ్ కాలేమండి. మొన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొంతమంది కౌలు రైతులు మాకు ఒక సమస్య తీసుకొచ్చారు. ఏంటంటే కల్లాల గురించి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నామని. సో స్థానికంగా కల్లాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారిని పూరంబోకు భూములు, ఇతర భూములు ఐడెంటిఫై చేయమని చెప్పాం. మా శాఖ నుంచి వీలైతే మేము టార్పాలిన్స్ మేము సబ్సిడీ రూపంలో రైతులకు అందిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎందుకంటే గతంలో మార్కెటింగ్ శాఖ చేసేది అది. కానీ మేము మా శాఖ నుంచి రైతులు పాపం ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి మాకు సో టార్పాలిన్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. అది ఇంకొంచెం సమయం పడుతుంది. రవాణా చేసే బియ్యం చాలా మంది తినే పరిస్థితుల్లో లేవన్నది ఒకటి. ఈ అమ్మకానికి కూడా ప్రధాన కారణం తినకపోవడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి. ప్రజలే, మనం ఎవరైతే దళారులు అనుకుంటున్నామో ప్రజలే స్వచ్ఛందంగా అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ఎంత మిస్యూజ్ అయ్యే బదులు డైరెక్ట్గా నగదు బ్యాంకుల ద్వారా ఇస్తే బాగుంటుంది. అనేక ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్నాయండి, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు, అదేవిధంగా ఉమ్మడి ప్రణాళిక మేము రూపొందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి కూడా కొన్ని అంశాలు మేము పొందుపరిచాం. ఆ ప్రణాళిక మేము అమలు చేస్తున్న భాగంగా ఖచ్చితంగా రాబోయే కొన్ని నెలల్లో ఆ మార్పులు మేము ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, లేదా ఇంకా ఇతర వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమంలో ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం.